గర్భవతిగా ఉన్నప్పటి నుంచి, ముఖ్యంగా 6 నెలల వయసులో ఉన్నప్పటి నుంచి లోపల బిడ్డ అన్నీ వింటాడు, అన్నీ గ్రహిస్తాడు, అర్థం చేసుకుంటాడు. అప్పటి నుంచే ఒక తల్లిగా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఏం వింటున్నాను, నేను ఏం చూస్తున్నాను, నేను ఏం ఆలోచిస్తున్నాను, నువ్వు చేసే ఆలోచనలు, నువ్వు చూసేటువంటివి, నువ్వు వినేటువంటివి లోనున్నటువంటి బిడ్డ మీద కూడా ప్రభావం చూపిస్తాయి అని బైబిల్ చెప్పింది. శాస్త్రం చెప్పిన తర్వాత మరి జాగ్రత్త పడాలి కదా, పడరు. ఎంత కడుపేసుకొని సీరియల్ చూసుకుంటూ నవ్వుతుంటుంది, ఇంత కడుపేసుకొని ఏమంటే ఆ జబర్దస్తులు చూసుకుంటూ ఉండటం, ఆ పనికి మాలిన కార్యక్రమాలన్నీ కూడా సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదండి ఇప్పుడు. ఇవన్నీ వింటుంటే, ఇవన్నీ చూస్తుంటే లోపల ఒక జనరేషన్, ఒక తరం రాబోతుంది నీ కడుపులో నుంచి. ఒక తరానికి జన్మనివ్వబోతున్న ఒక తల్లిగా ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆడు బయటకు వచ్చేసిన తర్వాత వాడు చూడండి, పిల్లలు చూడండి, ఈ మధ్యకాలంలో నుండి పిల్లలు వాడు ఏడుస్తుంటే ఒకప్పుడు వాళ్ళ బయటకు అలా ఎత్తుకెళ్ళిపోయి అది ఏమంటే అది తిప్పితే సైలెంట్గా ఎవరు ఊరుకునే వాళ్ళు, ఆ బొమ్మ ఈ బొమ్మ ఇస్తే వాడు ఏడు మానేసేవాడు. ఇప్పుడు అది కాదు, ఆడికి ఏది ఇచ్చినా విసిరి కొడతాడు సెల్ ఫోన్ ఇస్తే తప్ప. అది మీరు చూస్తున్నారు కదా, పిల్లలు చూడండి, అది ఏడుస్తున్నాడు అనుకోండి, సెల్ కూడా సైలెంట్ అయిపోతాడు. ఎందుకు అలా అయిపోయాడు? వాడు అవటం కాదు, నువ్వు చేసావలా, వాడికేం తెలుసండి, వాడికి అలా వాడిని అలా మార్చేసాం మనం. అంటే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి మనం చేస్తున్న తప్పది.